विद्यार्थियों, युवतुलारा, युवकों और युवतियों, మొట్టమొదట మానవత్వం అనేటువంటి దాన్ని అర్థం తీసుకోవాలి. सबसे पहले हमें मानवत्व के अर्थ को समझना होगा. మానవత్వం అనగా చాలా పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వమే. मानवत्व का अर्थ है पवित्रता और दिव्यता. భగవంతుడు వేరు కానీ నీవు వేరు కానీ కాదు. भगवान और तुम अलग अलग नहीं हो. నీ సత్యాన్ని నీవు గుర్తించేంత వరకు నీవు మానవుడిగా ప్రవర్తిస్తావు. जब तक तुम इस सत्य का बोध नहीं कर लेते, तुम स्वयं को मानव के रूप में मानते हो. కానీ నీ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే నీవే దేవుడైపోతావు. और जैसे ही तुम्हें इस सत्य का बोध हो जाता है, तो तुम भगवान हो जाते हो. అనేక తత్వములు యందు దివ్యత్వాన్ని కొంతవరకు గుర్తించాలి. तुम्हें अनेक तत्वों में छिपी हुई दिव्यता की अनुभूति करनी होगी. ప్రతి మానవుడు కూడా నువ్వు దైవ స్వరూపుడే. प्रत्येक मानव दिव्यता का ही स्वरूप है. ఆ దివ్యత్వమైన ఆత్మనే లేకుండా మానవత్వం అనే రాణించదు. दिव्यता के बिना मानव का प्रकाशित होना संभव नहीं है. కనుక మనము మొట్టమొదట సేవా కార్యక్రమంలో ప్రవేశించాలి. इसलिए हमें सबसे पहले सेवा कार्यों के मार्ग पर प्रवेश कर जाना है. ఎట్టి సేవలు చేయాలి? किस प्रकार की सेवा? ఏదో ఒక అలంకారం కోసమని ఒక పేరు ప్రతిష్టల కోసం మనం సేవ చేయకూడదు. केवल प्रदर्शन या प्रचार के लिए सेवा मत करो. హృదయ తృప్తి కోసం నీవు సేవ చేయాలి. तुम्हें अपने हृदय की तृप्ति के लिए सेवा करनी चाहिए. ఆ యొక్క ఆనందాన్ని నీవు అనుభవించాలి. तुम्हें उससे आनंद का अनुभव होना चाहिए. నీవు అనుభవించిన ఆనందాన్ని 10 మందికి పంచాలి. तुम्हें अपने इस आनंद के अनुभव को दूसरों से बांटना चाहिए. కానీ చాలా మంది సేవలకు పోతున్నాము, గ్రామ సేవలు చేస్తున్నాము, వీధి సేవలు చేస్తున్నాము అనుకుంటారు. ఏమిటి ఆ సేవలు? कई लोग कहते हैं कि वे ग्राम सेवा कर रहे हैं, वे गरीबों की सेवा कर रहे हैं. ये किस प्रकार की सेवा है? సేవలు చేయడానికి మీరు పోవడానికి పూర్వము మీ మనసును సర్చించుకోవాలి. सेवा करने से पूर्व अपने मन को सही कर लो. విశాలమైన భావాన్ని పెంచుకోవాలి. विशाल भाव विकसित करो. ఎక్స్పాన్షన్ లవ్, प्रेम का विस्तार करो, కంట్రాక్షన్ లవ్. न कि प्रेम को सीमित करो. నేను 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 అనేటువంటి దీంట్లోనే జీవితం అంతా గడిపోతే ఇక మనం అనేది ఎప్పుడు చేరేది? मैं सारा जीवन इस स्वार्थी भाव के साथ व्यतीत करोगे तो फिर तुम निस्वार्थ स्वरूप के हम भाव तक कब पहुंचोगे? ప్రేమకు ప్రేమనిచ్చి పెంచుకున్నప్పుడే మనము అనేటువంటి సులభంగా ఏర్పడుతుంది. जब तुम प्रेम देते हो और प्रेम पाते हो, तो तुम एकता की भावना की अनुभूति करते हो. జగత్తంతా కూడా ఒక విశ్వ కుటుంబంగా మనం విశ్వసిస్తాం. तुम्हें यह विश्वास होना चाहिए कि संपूर्ण जगत एक कुटुंब यानी परिवार के समान है. అలాంటి స్థితికి ఈనాడు మనం తెప్పించాలి. तुम्हें इस स्थिति तक पहुंचना चाहिए. నాకు అదే కావాల్సింది. भगवान यह चाहते हैं. సేవ 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 सेवा सेवा सेवा. సేవ లోపలనే ఈ జీవితాన్ని అంతా అర్థం చేయాలి. संपूर्ण जीवन सेवा में व्यतीत होना चाहिए. ఇది మై మెసేజ్. यही मेरा संदेश है. కనుక నేను చేసి మీకు చూపిస్తున్నాను. भगवान ने ये करके तुम्हारे समक्ष उदाहरण देकर तुम्हें बताया है. నేను సర్వులను ప్రేమించి మిమ్మల్ని ప్రేమించమంటున్నాను. भगवान सबसे एक समान प्रेम ही प्रेम करते हैं और तुमसे भी वे ऐसा ही चाहते हैं. కానీ ఈ ప్రేమతత్వాన్ని మీరు యువకులు సరైనటువంటి అర్థంగా తీసుకోవటం లేదు. लेकिन युवा प्रेम शब्द का सच्चा अर्थ नहीं समझ पाते. మీ భావాలను పురస్కరించుకొని ఈ ప్రేమ యొక్క తత్వాన్ని మీరు దురర్థం చేసుకుంటున్నారు. अपने भाव और विचारों के आधार पर तुम इस प्रेम को अपने अनुसार समझते हो. దట్ ఈస్ నాట్ మై మిస్టేక్, యువర్ మిస్టేక్. ये भगवान की गलती नहीं है, यह तुम्हारी गलती है. మీ అండర్స్టాండింగ్ లో చాలా తప్పుగా ఉంటుండాలి. तुम्हारे समझने में अनेक गलतियां हैं. కనుక మొట్టమొదటి ఏ పని చేయాల్సిందే కానీ అండర్స్టాండింగ్ చేసుకోవాలి. हमें सब कुछ सटीक रूप में समझना चाहिए. అండర్స్టాండింగ్ చేసుకుంటే అర్థం చాలా సులభంగా ఏర్పడుతుంది. यदि सटीक समझ हो तो उसका अर्थ भी समझने में सुलभ हो जाता है. అడ్జస్ట్మెంట్ కూడా అయిపోతుంది. आपसी सामंजस्य भी बनाया जा सकता है. కనుక మిస్అండర్స్టాండింగ్ లో ఉన్నప్పుడే అడ్జస్ట్మెంట్ ఉండదు. यदि कोई गलत फहमी होगी तो वहाँ कोई आपसी सामंजस्य नहीं होगा. ఈ అడ్జస్ట్మెంట్ లేనప్పుడు ఎప్పుడు చూసినా కానీ ఇంకా పోట్లాటలే జరుగుతుంది. यदि आपसी सामंजस्य नहीं होगा तो विवाद या विरोधाभासी स्थिति होगी. మొట్టమొదటి దైవ ప్రేమితము తర్వాత అర్థం చేసుకోవాలి. सबसे पहले दिव्य प्रेम को स्पष्ट रूप से समझो. समस्त लोग